ఇంటికి ముందు చెప్పేసి జస్ట్ దయచేసి అందరి లోపల కూర్చోండి. అందరి లోపల కూర్చోండి. ఆటంకంగా ఉన్న దేశ ఇంటికి వెళ్తే మరీ మంచిది. ప్రియమైన ఏం బిడ్డారా, ఓ పాట పాడుకుందాం. అందరు లేచిబడి ఒక పాట పాడుకుంటూ దేవుని యొక్క నామాన్ని మయపరుచుకుందాం. పాట సంఖ్య 47వ పాట. పాట సంఖ్య 47. బయట చేరినాము. దేశం అందరూ కూర్చోలేమ్మా. శ్యామలమ్మ వచ్చి కూర్చో. అందరిలో వచ్చి బయటకు దేశేసి వెళ్ళకూడదు. పాట సంఖ్య 47వ పాట. బయట చేరినాము, 2వ చేరినాము, 5వ చేరిన కలిసి పాడుకుందాం. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి తానేయునచే మహాకార్యములన్ పాపిని రక్షింపబలియాయెన్ తానేయునచే మహాకార్యములన్ పాపిని రక్షింపబలియాయెన్ శత్రుని రాజ్యము కోలాద్రోసెన్ శత్రుని రాజ్యము కోలాద్రోసెన్ స్మరించుడి మీరందరను ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించే ఐగుప్తు నుండి జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించే ఐగుప్తు నుండి 40 సంవత్సరములు నడిపించి 40 సంవత్సరములు నడిపించి కానానుకు మిమ్ము చేర్చుటకు ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. 5వ పిలచెను ప్రభువు సేవకు మేము నేడే వినుమాయన స్వరము పిలచెను ప్రభువు సేవకు మేము నేడే వినుమాయన స్వరము అర్పించుడి మీ
అర్పించుడి మీ జీవితములను సాగిలపడి ఆయన ఎదుట ఆయనను స్తుతించుడి. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. దయచేసి కూర్చోండి. బ్రౌనా బేబీ కోర్స్ పాట పాడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, the best book to read is the Bible. The best book to read is the Bible. If you read every day, it will help all the way. Oh, the best book to read is the Bible. దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధమైన గ్రంథం నుంచి రోమా పత్రిక 14వ అధ్యాయము 17 నుంచి 19 వచనం చదువుకుందాం. రోమా పత్రిక 14వ అధ్యాయం 17 వచనం నుంచి 19 వచనం. దేవుని రాజ్యం భోజనమును పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మందలి ఆనందమునే ఉన్నది. ఈ విషయం చదవండి. అంతా చూద్దాం. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజే వాటిని ఆసక్తితో అనుసరించం. మరి ఒక వాక్యం చదువుకుందాం. దేవులరా 2వ సమూయేలు గ్రంథంలో నుంచి 2వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనం చదువుకుందాం. మార్చి ఉత్తరపత్రంగా చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1 వచనం 4 వచనం. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాను. నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన చదవండి. మరియు దావీదు తన యొద్ద ఉన్న వారందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చను. వీరి హెబ్రోను గ్రామునకులో కాపురం ఉంటే చదవండి. అంతటి యూదా వారు అక్కడికి వచ్చి యూదా వారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసి దేవుని సహాయ నిమిత్తం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమగా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, కృపగల మా దేవా, నమ్మదగిన దేవుడా, స్తోత్రం తండ్రి. మరొక పర్యాయం నీ పాద మధ్య రావడానికి ప్రభుని ఆరాధించే కృప ఇచ్చారు. స్తోత్రం. దేవుని యొక్క వాక్యం ధర ప్రభు వల్ల పాల్పొందుతుండగా నన్ను మేము అందరం తండ్రి పరీక్షించుకోవడానికి విమర్శించేవాడు ప్రభువును సెలవిచ్చావు తండ్రి. కనుక ప్రభువా, ప్రభు యొక్క బలలో పాత్రలతో ప్రభు యొక్క బలలో ప్రభువా మేము పాల్పొందుతుండగా మమ్మల్ని పవిత్రపరచండి. నీ వాక్యం చేత పవిత్రపరచు సాయం చేయండి. నీ మీద దాసుని బలపరచకు సహాయం చేయని కోరుతున్నాం ప్రభువా. నీ ఆత్మకు తన వీలువ కానీ ఆత్మచే నడిపించండి. జ్ఞానంతో నడిపించటకు సహాయం చేయని కోరుతున్నాం. అన్నిటికంటే నీ కృపలో భద్రపరిచేవాడుగా ఉండవు. నీ దాసుని యొక్క పెదవులను నాలుకను తాకండి, సహాయం చేయమని ప్రభువా. కంటికి కనబడిన చీకటి శక్తులను అంధకార శక్తులను ప్రభువా మీరే దూరపరిచి నామానికి మీరే మేమ చేయించుకోమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుళ్ళరా, చదువుకున్న మాటల్లో రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో నుంచి మీరు భోజనం చేశాను పానం చేసినాను ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి మహిమ చేయించని చెప్పాడు. దేవుని యొక్క రాజ్యం గురించి ఇక్కడ ఒక మాట చదువుకుందాము. తీయండి, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో నుంచి కొన్ని మాట చదువుకుందాం. దేవుని యొక్క రాజ్యము
భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మందలి ఆనందము ఉన్నది. ఈ విషయమునందు క్రీస్తునకు దాసుడైన వాడు చాలు. ఎప్పుడు మనం ఎవరికి దాసుడుగా ఉండాలి చెప్పండి? మనసుతో కాదు. మనసును సంతోషపెట్టే వారమైతే దేవునికి మనం దాసులు కాము. దేవుని సంతోషపెట్టాలంటే ఎవరు దాసుగా ఉండాలి చెప్పండి? క్రీస్తు ఎలా ఉన్నాడు? ఆయనకు 2 పేర్లున్నాయి. యేసు అంటే రక్షకుడు. క్రీస్తు అంటే మెస్సయ్య. క్రీస్తు అని దేవుని చేత పిలబడి నువ్వు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాడు. ఆయన మనిషి కుమారుడుగా జన్మించాడు. దాసుడుగా ఉన్నాడు. పెద్దలకు లోబడ్డాడు. అధికారం గౌరవించాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఎంతో తగ్గింపు గల జీవితం. ఏ తగ్గింపు అండి? పాదములను శుభ్రపరచుట. ఏ పాదములు అవి? ఎలాంటి పాదములు? కోపంతో ఉన్న పాదములు, దుర్మార్గంతో ఉన్న పాదములు, కపటంతో ఉన్న పాదములు, దుర్వ్యసనంతో ఉన్న పాదములు, పాపలోకంలో పడిపోయిన చెడిపోయిన పాదం చూడండి. ఆయన పాదం పట్టుకొని చేశాడంటే శుభ్రపరచడు. నేను నిన్ను కడుగునడెలా నువ్వు నాతో పాలు లేవని చెప్పాడు. అంటే ప్రభు ఎందుకు వచ్చి ఈ లోకానికి? కడగడానికి వచ్చాడు. శుద్ధి చేయడానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. మన పాపము శుద్ధి చేసి ఆయన యొక్క రాజ్యంలో ఎక్కడ కూర్చుని పెట్టుకుంటాడన్న? కుడి పక్క ఎడ పక్కన? కుడి పక్క అంటే చాలా ఇష్టం ప్రభుకు. ఎడపక్క ఎవరికి ఇష్టం చెప్పండి? సాతానికి ఇష్టం అంట. కుడివైపు ఉన్న వారు ఎక్కడ ఉంటారు చెప్పండి? ఆయన సన్నిధిలో ఉంటారు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన రాజ్యంలో ఉండాలని, ఆయన రాజ్యంలో ఉండే దేవుని మయపరచని ప్రభు కోరుకుంటున్నాడు. క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు, మనుషులకు దృష్టికి యోగ్యమైన వాడుగా ఉన్నాడు. ప్రేమైన దేవుడారా, ఈ లోకం ఉన్నంత కాలం చూడండి, మనమంతా దాసులమే, మనమంతా పరిచారకులమే, మనందరం చూడండి విధేయత చూపవలసిన వారంగా ఉన్నాం. ప్రభు చెప్తున్న మాట, ప్రభు చూడండి మన జీవితం ఎప్పుడు కూడా దాసుడు అంటే చిత్తం ప్రభువా, చిత్తం ప్రభువా, చిత్తం ప్రభువా. సమూయేలు దాను మొదలుకొని బయర్షెబ వరకు న్యాయాధిపతిగా చేశాడు, ప్రవక్తగా చేశాడు, యాజకుడిగా చేశాడు. ఎందుకు అంతగా అన్ని పట్టణం వెళ్ళి ఆశ్రయించబడ్డా అంటే చిన్నప్పుడే లోబడ్డా అంట. 3 సమయ గ్రంథం 3వ అధ్యాయంలో వాడు అక్కడనే మొక్కాను. ఎప్పటి నుంచి మొక్కాడు? ఎన్ని సంవత్సరం మొక్కాడు? పాలు విడిచిన తర్వాత 3 సంవత్సరం కావచ్చు, అతి గారాబం అంటే 5 సంవత్సరం. మినిమం ఒక 5 సంవత్సరం తర్వాత అక్కడనే వదిలిపెట్టేసి సంవత్సరం తర్వాత ఆ తల్లి అక్కడికి రాకుండా ఒక విచిత్రమైన నీరు ట్యాంక్ తీసుకొచ్చి ఆ పిల్లవానికి ఇస్తూ వెళ్తుంది. అంతే, ఏం మాట్లాడకుండా. ఆ రోజు తీసుకొస్తే మంచి పలహారం తీసుకొస్తుంది కానీ ఒక వస్త్రం తీసుకొస్తున్నది. అంటే చూడండి, ఆ దినం నుంచి చూడండి, ఆ చిన్న తనములో ఉన్న సమయంలో ఒక నేర్చుకున్నాడు. సమూయేలుని పిలవగానే ఏమన్నాడు చెప్పండి? చిత్తం ప్రభువా, చిత్తం ప్రభువా, చిత్తం. అనేక భక్తుల యొక్క జీవితంలో, అబ్రహాం యొక్క జీవితంలో కానీ, దావీదు యొక్క జీవితంలో కానీ ఎక్కువ శాతం ఏం కనబడుతుందంటే, అబ్రహాం యొక్క జీవితంలో చిత్తం ప్రభువా అని కోరుకున్నాడు. దావీదు యొక్క జీవితంలో చిత్తం ప్రభువా అని కోరుకున్నాడు. మోషే యొక్క జీవితంలో చిత్తం ప్రభువా అని కోరుకున్నాడు. ప్రతి ఒక్కరు చూడండి దేవుడు చెప్పిన మాటకు లోబడడం నేర్చుకున్నాం. ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు మనం లోబడుతున్నావో నీ దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబం ఆశీర్వదిస్తాడు. నా కుటుంబం ఆశీర్వదిస్తాడు. మన కుటుంబాలు దీవెనకరంగా ఉండాలంటే కన్నా సమూయేలు దాను మొదలుకొని బయర్షెబ వరకు హెచ్చించిన కారణం ఏమిటంటే, చిత్తం ప్రభువా, చిత్తం ప్రభువా, నేను ఏం చేయాలో తెలియచేయము అని అడిగిన వాడుగా ఉన్నాడు. అడిగి దాని ప్రకారం జీవించడం వలన సమూయేలు యొక్క జీవితంలో గొప్ప ఆశీర్వించబడ్డాడు. కనుక మన జీవితాలు దాసుడు అంటే లోబడుట. నీవు నేను కూడా దేవునికి లోబడాల. ఆయన మాట విధేయత చూపించినప్పుడు నన్ను అడుగుము, జనములు నీకు ఏమిస్తా అంటే దేవుడు స్వాస్థ్యంగా ఇస్తాడు. జనములు నీకు స్వాస్థ్యంగా ఇస్తాడు, భూమి నీకు ఏమిస్తాడంట సొత్తుగా ఇస్తాడు. అంటే ఆయన మాట విధేయత చూపించి అన్ని ఆశీర్వాదం పొందుకుంటాం. అన్ని ఆశీర్వాదం ఎందుకంటే ప్రభు యొక్క బలంలో ఉన్నాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ అధ్యాయం అంతా గమనించినట్టే కన్నా ఈ పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో పాలు పొందమని చెప్పాడు. అయోగ్యముగా తీసుకోవద్దండి. అయోగ్యంగా తీసుకున్న వారు బలహీనులుగా ఉంటున్నాం, రోగగ్రస్తులుగా ఉంటున్నాం, అసమానత ఉంటున్నాం. చినిగిపోయిన సంచిలో ఉంటే మన జీవితం ఎంత సంపాదించినప్పటికీ ఏదో కొరత, ఏదో కొరత, ఏదో కొరత అనేది ఎందుకు కార్యం అంటే పరీక్షించుకోలేకుండా ఉన్నావా? అయోగ్యంగా ఉన్నావా? ప్రభు యొక్క బల్ల అంటే ఆశమాసి కాదండి. ఏదో మనం చేతుతున్నాము కదా అనుకుంటున్నాము. ఈ చేయిని
ఒకరు చూస్తారంట. అందుకే విమర్శించువాడు ఎవరు చెప్పండి? మనసు కాదండి. మనసు విమర్శిస్తే కన్నా అది కొద్ది కాలం ఉంటుంది. విమర్శించుడంట ప్రభువే. నిన్ను విమర్శించువాడు రహస్యమందున తండ్రి మనం విమర్శిస్తాడంట. అయ్యో! నా కుమారుడు, నా కుమార్తె మందిరానికి వస్తున్నాడు. తన జీవితం ఎలా కనబడుతున్నది? తన యొక్క బతుకు ఎలా కనబడుతున్నది? నాలో ఫలించాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ ఫలింపగల జీవితం ప్రభు ఆశిస్తున్నాడు. ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు నీ కొరకు, నా కొరకు వెయిటింగ్ చేస్తున్నాడంట. ఏ చెట్టు కొరకు? అంజూరపు చెట్టు కొరకు. ఇంకా, ఇంకా, ఇంకో సంవత్సరం ఉంటే ఒక ఉపమానం చెప్పారు ప్రభువు. అంజూరపు చెట్టు నుంచి యజమానుడు చెప్తున్నాడంట, ఆ చెట్టుని కొట్టేయమని చెప్తున్నాడంట. అప్పుడు ఏమంటున్నా ప్రభు అంటేనా కాపరి, అయ్యా ఇదొక్క సంవత్సరం ఆగండి, ఇదొక్క సంవత్సరం ఆగండి, ఇదొక్క సంవత్సరం ఆగండి. నేను మేత వేస్తాను, ఎరువు వేస్తా, నీళ్ళు వేస్తాను, గడ్డి తీస్తాను, బాగా ఫలింపేస్తాను. మరి బతిమలాడుతున్నా అంట. ఎవరు బతిమలాడుతున్నా అండి? గడిచిన సంవత్సరంలో ఆయాసకరమైన దుఃఖంతో జీవిస్తున్నాయేమో. ఈ నూతన సంవత్సరంలో జనవరి యొక్క మాసంలో ప్రవేశపెట్టిన దేవుడు నీకు, నాకు కూడా ప్రభు ఒకటే కోరుకుంటున్నాడు. నువ్వు ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు ఆశీర్వించాలని కోరుకుంటున్నాడు. ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి దేనికి మనం ఆశీర్వాదం మనకు కావాలని కోరుకుంటున్నా అంటే పాపానికి ఆశీర్వాదం కావాలని సాతాను కోరుకుంటున్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా అండి? ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకే మనం పిలువబడ్డాం. ఎందుకు పిలువబడ్డాం మనము? ఆశీర్వాదానికి వారసులుగా ఉంట కొరకు దేవునిని పిలుచుకున్నాడు. ఆ ఆశీర్వాదము యేసుక్రీస్తు మాటలో ఉన్నది. ఆ ఆశీర్వాదం నిత్యజీవం ఇచ్చే యేసులో ఉన్నది కాబట్టి ఆ ఆశీర్వాదం కొరకు మనం ఏం చేయాలి? ప్రయాసపడే వరంగా ఉండాలి. దేవుడారా, ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, ప్రభు వల్ల పాలు పొందేటప్పుడు ప్రభు నీ ఎదుట ఆశిస్తున్న ఫలాలు ఉన్నాయి. నువ్వు దీవించబడాలని కోరుకుంటున్నాడు, ఆశ్రయించబడాలని కోరుకుంటున్నాడు. బైబిల్లో మనం కొన్ని మాటలు చదువుకుందామని దేవుడారా, మనం చదువుకున్న మాటలు చూడండి. ఇక్కడ టైం తక్కువగా ఉంది కాబట్టి మీకు బ్రీఫ్గా చెప్తాను. చూడండి, 2 సమూయేలు గ్రంథంలో నుంచి మనం చదువుకున్న మాటలో 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుదాము. అక్కడ మనకు చదువుతున్న మాట ఏమిటంటే కన్నా, ఇదంతా జరిగిన తర్వాత యూదా పట్టణములోనికి దావీదు యెహోవా విచారణ చేయగా సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకి పొమ్మని ఆయన సెలవిచ్చెను. వెంట పెట్టుకొని దావీదు అక్కడికి పోయాను. దావీదు తన యొద్ద ఉన్న వారందరినీ వారి వారి ఇంటి వారు తోడుకొని వచ్చెను. వీరి హెబ్రోను కాపురంలో కాపురం ఉండ్రి. అంతటి యూదా వారు అక్కడికి వచ్చి యూదా వారి మీద రాజుగా దావీదునకు పట్టాభి. ఇంత అధ్యాయంలో చదివినట్టుగా చాలా మంచి మెసేజ్ ఉందండి. ఎవరు ఈయన? దావీదు. మనం ఇప్పటికే ఒక అధ్యాయం చదివినప్పుడు వెనకటి అధ్యాయం మనం కంపేర్ చేసుకోవాలి. ఇది మొదటి సమూయేలు గ్రంథంలో చివరి అధ్యాయంలో 30వ ఒక సంఘటన జరిగింది అక్కడ. సిగ్లక్ అంటే అది బాధాకరమైన స్థలం అండి, వేదనకరమైన స్థలం అది. అక్కడ వచ్చండి 600 కుటుంబాలు, 600 భార్యలు, 600 పిల్లలు ఎక్కడిసి అమాలేకు దోచుకెళ్ళిపోయారు. 600 అదేవిధంగా చూడండి, ఇక్కడ దావీదు వీళ్ళందరూ కూడా యుద్ధం వెళ్ళినప్పుడు అక్కడ అమాలేకులు వచ్చి వారి యొక్క ఇల్లు సమస్తమంతా, వారి భార్యలంతా మొత్తం తీసుకుని వెళ్ళిపోయారంట. తీసుకెళ్ళిపోతారు. వెళ్తూ ఏం చేసి ఆ యొక్క సిగ్లేక ప్రాంతం చూడండి అగ్ని చేత కాల్చబడిన తర్వాత వారు తిరిగి వచ్చేసరికి ఏముంది అక్కడ? బూడిద ఉంది. ఏమి లేదు, డేరా లేదు, పిల్లలు లేరు, భార్యలు ఏమి లేరు. అంతా చూడండి. మనం చూసినట్టే కన్నా ఏ ప్రాంతం? అమెరికాలో కాలిఫోర్నియా ప్రాంతంలో ఏముంది అక్కడ? కారు స్విచ్. ఏ స్విచ్ అండి? కారు స్విచ్. అగ్ని అంతా కాలిఫోర్నియా ప్రాంతం అంతా లాంచ్ చేస్తే ఆ యొక్క ప్రాంతంలో అంతా, ఆ పట్టణం అంతా నాశనం అయిపోయింది. ఏముంది? గొప్ప గొప్ప మేడిమిద్దెలు, గొప్ప గొప్ప విలాసమైన వస్తువులు, విలాసమైన అంత చెక్క చేత కట్టం ఇళ్ళల్లా కూలిపోయాయి. ఎలా కూలిపోయాయి? అగ్ని చేత ఆహుతి చేయబడింది. అలాగా సిగ్లేక ప్రాంతం ఆ స్థితిలో ఉన్నప్పుడు దీనికంతటి కారకుడు ఎవరు? అధికారి. ఏ అధికారి? దావీదు. దావీదు దగ్గర ఎవరు వచ్చారండి? అదుల గుహ అంటే మనం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. అక్కడ ఎంతమంది చెప్పండి? అప్పుల వారు వచ్చారు, అసమాధానంతో ఉండేవారు వచ్చారు, ఇబ్బంది గల వారు వచ్చారు,
అదులా గుహలో వచ్చిన వారందరూ కూడా నెమ్మది పొందారంట. అక్కడ దావీదు వారికి అధికారిగా పిలబడ్డాడు. ఆ హదులా గుహలో ఉన్న వారందరూ మేలు పొందారు, స్వస్థత పొందారు, ఆరోగ్యం పొందారు, అప్పులు తొలగిపోయాయి. అసమానత ఉన్నవారు సమాధానం పొందారు, అప్పులతో ఉన్నవారు అప్పు తీయబడ్డాయి. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు అన్నీ కూడా దేవుడు సమస్తం సమకూర్చిన తర్వాత, మేలు పొందిన తర్వాత ఒక సమస్య వచ్చింది. సిక్లోకలో మొత్తం తీసుకెళ్ళిపోయారు. ఆ కారకుడు ఎవరు? అధికారం మొత్తం భరించాల్సిందే కదా! నష్టం భరించాల్సిందే. చెప్పండి. సంతోషం భరించాల్సి సంతోషంగా ఉన్నప్పుడు ఉన్నారు. అంతెళ్ళిపోయిన తర్వాత దీనికంతటికి దావీదే కారణం కదా అని అందరి చేతితో రాళ్ళు పట్టుకున్నారంట. ఎలాగైనా సరే దావీదు రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నప్పుడు ఆ సమస్య నుంచి విడుదల పొందే కొరకై తమ దేవుడే యెహోవా విచారించుడు ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని దగ్గర అడుగుతున్నా అంట, అయ్యా నేను అమాలేకులు వెళ్తున్నా, అమాలేకులకు వెళ్ళి నేను తరుముదునా అంటే, నువ్వు తరుముము, మనకిచ్చే సార్వత్రిక వాగ్దానం. రెండో వాగ్దానం నుంచి దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు. దావీదు సమస్తము సంపాదించుకోవడం అంటే ఎక్కడ సంపాదించుకున్నాడు? దేవుని దగ్గరకు వచ్చి ధైర్యం తెచ్చుకొని నా వారిని సంపాదించుకుంటే కొరకు సహాయం చేయమని ప్రార్థించినప్పుడు సమస్తం పొందుకున్న తర్వాత, అందుకు రెండంతలుగా పొందుకున్న తర్వాత 31 అధ్యాయం అంతా శత్రులుగా ఉన్నవారు చనిపోయారు. ఎవరు శత్రువులు? వారి యొక్క మామనే. ఆయన పేరు ఏం పేరు? సౌలు. కౌజు పెట్టి తరుముతున్నాడు దావీదుని. అయినప్పటికీ శత్రువు చేత, ఫిలిష్తీయుల చేత, సౌలు కుమారులు యోనాతాను అందరూ కూడా ఖడ్గం చేత ఆ బలాఢ్యులు పడిపోయిన తర్వాత, శత్రువులంతా చనిపోయిన తర్వాత, అప్పుడంతా ఏముందంటే రెండో అధ్యాయం స్టార్ట్ అవుతుంది. బలాఢ్యులు పడిపోయిన తర్వాత దావీదుకి, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలా? నేనున్న స్థలమంతా బూడిదైపోయింది ప్రభువా, నాకు దగ్గర ఏం లేదే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళామని చెప్పారు చూడండి. చదువుకున్న మాటలో చాలా ప్రాముఖ్య మాట. ఇది జరిగిన తర్వాత, ఈ సంఘటన జరిగిన తర్వాత, అంత కోల్పోయిన తర్వాత, మరలా సంపాదించుకున్న తర్వాత, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలా? దావీదు యొక్క జీవితంలో అనుభవం ఎలా ఉందంటే మనం చదువుతున్నాం అంటే అనుభవం నేర్చుకోవాలా. దావీదులో ఎక్కువ అనుభవమే. శ్రమలు వచ్చినా దేవుని మీద ఆధారపడతాడు, సంతోషం వచ్చినా దేవుని మీద ఆనుకునేవాడుగా ఉంటాడు. ఎంత మాత్రము దేవుణ్ణి ధిక్కరించిన వాడు కానే కాదు, దేవుని అవమానపరిచిన వాడు కానే కాదు, దేవుని ఎదుట ఎంతో నమ్మకంగా ఉన్నవాడుగా ఉన్నాడు దావీదు. అందుకే దావీదు అంటే దేవునికి చాలా ఇష్టం అంట. హత్తుకుంటాడు దావీదు అంటే. దావీదు వచ్చినాక నవ్వొస్తుంది. ఎందుకు? దావీదులో ఒక సంతోషం ఉంది. ఎప్పుడు నా బిడ్డలు, నా ప్రజలు దేవుని యొక్క మందం వెళ్ళినప్పుడు నేనెంతో అంత మంచి మనసుని బట్టి, దావీదుని బట్టి ఎంత సంతోషించాడో తండ్రి అయిన దేవుడు. ఇక గమనించినట్లయితే అంత కోల్పోయిన తర్వాత, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలంటే ఒక చెప్పడితో మార్చుడా ఏమంటే, దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, నీవు పోవచ్చు అని యెహోవా అతనికి సెలవిచ్చెను. ప్రభువా నేను పోవలసిన స్థలం ఏది అని దావీదు మనవి చేయగా, నువ్వు హెబ్రోనుకి వెళ్ళమని చెప్పాడు. చూడండి, దావీదు యొక్క జీవితంలో ఒక ఆశీర్వాదం దాగి ఉన్నది. దావీదుకు తెలియదంట హెబ్రోను వెళ్ళమన్నాడు, ఏదో పొమ్మన్నాడు కదా వెళ్తా అనుకున్నాడు. కానీ దావీదుకు తెలియదు, యూదా వారందరూ వస్తారు, నన్ను రాజుగా చేస్తారు, నన్ను అందరూ కూడా మళ్ళీ నాకు కోల్పోయిన దాన్ని ఒక రాజుగా దేవుని చేత అభిషేకించబడ్డాడు. కానీ దావీదు మనుషుల చేత అభిషేకించబడలేదండి. అర్థమైందండి? సౌలు తరవబడినప్పుడు సౌలు యొక్క జీవితంలో దేవుని కృప కోల్పోయిన తర్వాత రహస్యముగా వెళ్ళి, సమూయేలు వెళ్ళి ఆ యొక్క బెత్లెహేము యొక్క పట్టణానికి వెళ్ళి రహస్యముగా చూడండి ఒలీవ యొక్క నూనె పోసి అభిషేకించాడు. దేవుని యొక్క ఆత్మ పొందుకున్నాడు దావీదు. కానీ మనుషుల చేత రాజుగా పిలవబడలేదు. ఈ 2వ అధ్యాయంలో రాజు చనిపోయిన తర్వాత రాజు కావాలా? ఎలా రాజు అవుతాడు? దావీదుకు తెలియదంట. ఏదో దేవుడు ప్రార్థన చేసుకుంటేనా యూదా పట్టణంకి వెళ్ళమని చెప్పాడు. ప్రభా నేను ఎక్కడికి వెళ్ళాలంటే, అయ్యా నువ్వు అక్కడ గుమ్మం దగ్గర కూర్చోమని చెప్పాడంట. హెబ్రోను గుమ్మం అది. ఆ హెబ్రోను దగ్గర గుమ్మం దగ్గర కూర్చోమని చెప్పాడు. ఆ హెబ్రోను దగ్గర కూర్చోమని చెప్పినప్పుడు చూసుకుంటాడు దావీదు అంతే. తన యొక్క భార్యలు, తన యొక్క పిల్లలు, 600 కుటుంబాలు ఆ ప్రాంతం దిగారు. దేవుడు ఏం చేస్తున్నాడంటే అడక్కాక నూతన కార్యం చేస్తున్నాడు. ఏ నూతన కార్యం చేస్తున్నాడట? యూదా వారందరినీ ప్రేరేపించాడు, మీరు వెళ్ళండి. దావీదు ఉన్నాడు పక్కన. దావీదు ఎలాంటి వాడండి? బలాఢ్యుడు. దావీదు ఎలాంటి వాడు?
హృదయానుసారుడు. దావీదు ఎలాంటి వాడు? ఆత్మాభిషేకం పొందినవాడుగా ఉన్నాడు. దావీదు దగ్గర ఉన్నవారెవరు? మామూలు కాదండి. 600 మంది బలము కలిగిన వారుగా వారు సింహము గుండె వంటి వారుగా ఉన్నారు కాబట్టి వారికి వెళ్ళండి. మీరు క్షేమంగా ఉంటారు. మీరు సమాధానంగా ఉంటారు. మీ రాజ్యం క్షేమంగా ఉంటుందని దేవుడే ప్రేరేపించి ఆ హెబ్రోన్ దగ్గరికి వెళ్ళమని చెప్పినప్పుడు దేవుడే రహస్యమందు ప్రేరేపించి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఎంత గొప్ప మంచి మాట దేవుళ్ళరా చూడండి వాక్యం గమనించినట్టే కన్నా చూడండి అంతటా 4వ వచనం చదువుతాం. అంతటా యూదా వారును అక్కడికి వచ్చి యూదా వారి మీద రాజును దావీదునకు పట్టాభిషేకం ఒక అధికారికముగా నియమిపడిన రాజు. ఎంత గొప్ప భాగ్యం అండి. నా జీవితంలో కూడా శ్రమలు పొందిన తర్వాత నీకు మేలుంటే మాట మర్చిపోవద్దు. ఆ శ్రమలు దైవ చిత్తానుసంగా పొందుతున్నావా? శ్రమలు రకరకాల శ్రమలు వస్తుంటాయి. మన స్వనీతి చేత దురాశ గర్భం ధరించి పాపం కంటుంది కానీ ఆ యొక్క ఆశ వలన నువ్వు నష్టంలో పడిపోయి ఉంటావు కానీ దానివల్ల మనకు నష్టం అవుతుంది కదా. దేవునికి మహిమ కలగదండి. దైవ చిత్తానుసరంగా శ్రమ అనుభవించినప్పుడు ప్రభులో ఉన్న అనేక శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు ఆ దేవునికి అప్పగించడం వలన అప్పగించినప్పుడు దేవుని మీద ఆధారపడిన దావీదు యొక్క జీవితంలో కొన్ని మరుగైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏ ఆశీర్వాదం అంటే దేవుని మాత్రం విడిచిపెట్టని దావీదు అన్నీ కోల్పోయినప్పుడు కూడా ప్రభు ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలా? ఏ స్థలానికి వెళ్ళాలి ప్రభువా? నువ్వు యూదా పట్టణానికి వెళ్ళమని చెప్పాడు. ప్రభువా అక్కడి నుంచి వచ్చానే కదా అంటే నువ్వు వెళ్ళు అని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? నువ్వు హెబ్రోను గుమ్మం దగ్గర కూర్చోమని చెప్పాడు. సరే ప్రభు వెళ్ళాడు. అక్కడ కాపురం ఉన్నాడు. దేవుడు చూడండి హృదయంలో కార్యం చేస్తున్నాడండి. నేను కూడా దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు నీ ఎడల దేవుడు ఒక చిత్తం ఉంటుంది అనుకోవచ్చు. నేను ఇలాగ ఉండాలా అని అనుకుంటున్నామో కానీ దేవుడు నీ విషయంలో ఒక ప్రత్యేక స్థానం చూపించాడు దేవుడు. ఆ స్థానం ఎవరు భర్తీ చేస్తారు? తల్లిదండ్రులు అనుకుంటున్నారా? కాదండి. సేవకులు అనుకుంటున్నారా? కాదు. బంధువులు అనుకుంటున్నారా? ఎవరు? దేవుడే ఆ భర్తీని పూరించగలడు ఆయనే. ఆయనకు మాత్రమే సాధ్యము. హెబ్రోనుకి వెళ్ళమని చెప్పి వెళ్ళి కూర్చోడు అంతే. దావీదుకి తెలియదు నా రాజుగా చేస్తారు. నేను రాజు కీటం దంచుకున్నవాడుగా ఉంటాను అని అనుకున్నాడు. నేను కూడా అభిషేకించబడాం. దేని ద్వారా? రక్షణ ద్వారా. బాప్తిస్మం అభిషేకించబడు. ఆయన కుమారుడుగా ఉన్నావు. నువ్వు ఆయన సొత్తుగా ఉన్నావు. నీ ఎడల గొప్ప ఆశీర్వాదం ఉన్నాయి. ఆ ఆశీర్వాదం పొందుకోవాలంటే ఎలాగ వస్తుంది అంటే లోబడుట, విధేయత చూపించుట, అనుకోగలిగి ఉంట, భయభక్తి కలిగి ఉంట, విశ్వాసం ఉంచుట, నిరీక్షణ కలిగి ఉంటే వలన దేవుని యొక్క మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆకాశం భూమి గతించిన కానీ నా మాటలు ఏ మాత్రము గతింపవు. నీలో ఒక ప్రత్యేకమైన స్థానము దేవుని దగ్గర. ఆ స్థానం చూడండి లాజరుకు తెలియదు. ఆ స్థానం తెలిస్తే రాజులకండి. లాజరు చనిపోయాడు. తిరిగి లేచిన తర్వాత ఓ పక్కన కూర్చున్నాడు. లాజరు ఎక్కడ కూర్చుంటావు? నా పక్కన కూర్చోని చెప్పాడు లాజరు. లాజరు ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి. లాజరు ఆయనతో పాటు కూర్చుండెను. ఎప్పుడు కూడా లాజరు కూర్చోలే అక్కడ. చనిపోయి తిరిగి లేచిన తర్వాత, పాపాలు ఒప్పుకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, తన జీవితం అంతా తీసేసుకున్న తర్వాత ఆయనతో పాటు కూర్చుంటే గొప్ప భాగ్యము లాజరుకి ఇచ్చాడు. ఆ లాజరు ఎవరో కాదు, నీవు నేనే. అభిషేకించబడ్డావు, పాపాలు ఒప్పుకున్నావు, మారు మనసు పొందిన తర్వాత నీలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ స్థానం పొందుకోవాలంటే కనిపెట్టుకుంటున్నావా? ఎక్కడ కనిపెట్టుకుంటున్నావు? లోకంలో కాదండి. లోక ఆశలు, అడి ఆశలు అవి మన నష్టం తెస్తుంది. కానీ దేవుని యొక్క మందిరంలోకి వచ్చి ప్రభువా నా ఎడల నీ చిత్తం ఏమిటో కనపరచువా? ఆ వాగ్దానాన్ని మన కొరకే. ఇదిగో నేను ఒక నూతన కార్యం చేస్తాను. దావీదు సమస్తం సంపాదించుకున్నాడు. మిడితో తినివేసిన దాన్ని మరలా ఇవన్నీ మనకు ఆశీర్వాదాలే. ఆ ఆశీర్వాద కాలంటే దావీదుకు తెలియని ఆశీర్వాదాలు ఉన్నాయి. దావీదు అనుకుంటాడు నా జీవితం ఇంతేనా? ఎప్పుడు పోరాటాలైనా, ఎప్పుడు శ్రమలైనా, ఎప్పుడు నిందలైనా, ఎప్పుడు అవమానాలైనా, ఎప్పుడు కన్నీరేనని అనుకుంటాడు. కానీ దేవునికి తెలుసు దావీదును ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంచాలని కోరుకుంటున్నాడు. నేను కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలని దేవుడిని ఆశిస్తున్నాడు, ప్రేరేపించాడు. ఎందుకంటే మనం ఎందుకు పిలువబడ్డామని చెప్పంటే ఆశీర్వాదం చెప్పండి. ఆశీర్వాదం మనము
వారసులుగా పిలువబడ్డాం. ఎంత ప్రేమ గలవాడు! దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరం నీకు అనుగ్రహిస్తాడు. దావీదుకు అనుగ్రహించిన శాశ్వతమైన కృప మనం పొందుకోవాలంటే కనిపెట్టుకోవాలా? ఎక్కడ కనిపెట్టుకోవాలా? దేవుని దగ్గర మనం కనిపెట్టుకొనెక్కడికే ప్రభువా! అందుకే ఒక భక్తుడు అంటున్నాడు, దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరము నాకు దయచేయవా? దావీదుకు అనుగ్రహించిన శాశ్వతమైన సన్నిధి నాకు దయచేయవా? దావీదుకు అనుగ్రహించిన శాశ్వతమైన కృప నాకును, నా కుటుంబాలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నారండి. మనం కూడా ఒకటే కోరుకోవాలా, దేవుడు నీలో ఒక కార్యం కోరుకున్నాడు. నీ జీవితంలో ఒక నూతన కార్యం చేయాలని ఆశిస్తున్నాడు. ఆశించాలంటే మనం అనుకోగలిగి ఉండాలా. ఆశించాలంటే లోబడి జీవితం కలిగి ఉండాలా. ప్రియమైన దేవుడరా, సిగ్లెగు ప్రాంతం మొత్తం కోల్పోయిన తర్వాత ప్రభు యొద్దకొచ్చాడు. ధైర్యం తెచ్చుకున్న తర్వాత ఎంత మాత్రం చూడండి, ప్రభువా నేను హెబ్రోన్‌కి వెళ్ళమని చెప్పావు. హెబ్రోన్ చిన్న గ్రామం. ఆ హెబ్రోన్‌లో మాకు చరిత్ర చాలా ఉంది. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి హెబ్రోను కాలేబు పొందుకున్నాడు. కాలేబు హెబ్రోన్‌లో ఎవరున్నారంటే హెబ్రోన్ అంటే ఒక పోరాటం. హెబ్రోన్‌లో అనాకీలు ఉన్నారంట. అనాకీలు. వారు బలవంతులు, బలశాలులు, ఉన్నత దేహం గలవారు. వారు జయించాడు ఎవరు? కాలేబు నిండు హృదయంతో దేవుని సేవించిన తర్వాత హెబ్రోను స్వాస్థ్యంగా పొందుకున్నాడు. ఆ స్వాస్థ్యమే హెబ్రోన్. హెబ్రోను కోరుకున్న తర్వాత ఆ హెబ్రోన్‌లోనే రాజుగా చేయబడ్డాడు దావీదు. నీవు నేను కూడా ఒకటి తలంపు కలిగి ఉందాం దేవుని బిడ్డలారా. దేవుడు నిన్ను అభిషేకించుతాడొచ్చు. దేవుడు అభిషేకించాడు. అభిషేకించిన శ్రమలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి. ఓర్చుకున్నాడు. భరించిన తర్వాత తన జీవితంలో వెన్నుకడు వేయకుండా యేసు వైపు చూచుతూ ముందుకు నడుచుకున్న తర్వాత ఒక ఆశ. ఆ ఆశ యేసు వైపు చూసేటవ్వా ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలా? యూదా పట్టణంకి వెళ్ళమని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాలా? హెబ్రోన్‌లో కాపురం ఉండమని చెప్పాడు. హెబ్రోన్‌కి వెళ్ళిన తర్వాత ఏం ఆలోచించకుండా దేవుని యొక్క చిత్తం కొరకు కనిపెట్టుకున్నాడు. ప్రభువా నన్ను ఏం చేయాలనుకుంటున్నావో? నువ్వు ఒక మట్టి ఘట్టం ప్రభువా, ఎందుకు పనికిరాని వంటి వారంతా అండి. కౌజు పెట్టి వాళ్ళే తరిమి తరిమి వేస్తారు. పర్వతం ఎక్కాను ప్రభువా, గుట్టలు ఎక్కాను ప్రభువా, దాక్కున్నాను ప్రభువా, ఎంతగా భరించి అయినప్పటికీ నన్ను విడిచిపెట్టలేదే. నాలో ఒక చిత్తం బయలుపార్చేవంటే నువ్వు ఇక్కడే కూర్చో, ఈ స్థలంలో కూర్చోమని చెప్పాడు. దేవుడు యూదా వారి యొక్క ప్రజలు ప్రేరేపించి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, చిన్నవారు పెద్దవారు అందరూ కలిసి దావీదు నువ్వు మా ఎముక వంటి వారవయ్యా, నువ్వే నా రాజు అని అందరు కలిసి యూదా దేశంలోకి వెళ్ళి హెబ్రోన్కి వెళ్ళి ఏమిచ్చాడు చెప్పండి? ఏమిచ్చాడు? రాజుగా చేయబడ్డాడు. నీవు నేను కూడా ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవుని దగ్గర కనిపెట్టుకోవాలా. వారం క్రమక్రమంగా మనం నువ్వు నడుచుకోవాలా. ఆయనకు వాక్య విధేయత చూపించినప్పుడే దేవుని ఎడల ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. ఆయన దృష్టి ఉంటే చాలు, నువ్వు ఎక్కడున్నా ఫలిస్తావు. ఇసుకలో ఉన్నా ఫలిస్తావు, ఎడారులున్నా ఫలిస్తావు, ముళ్ళ కంచెలో ఉన్నా ఫలిస్తావు. ఎందుకు? ఆయన దృష్టి నీ మీద నా మీద ఉండుట వలన ఆయన దృష్టి కావాలంటే ఎంత వేగిరపడాలా, ఎంత క్రయం చెల్లించాలా. దేవుడరా, దావీదు కోరుకున్నాడు. హెబ్రోన్లో ఉన్నాడు. అతని యొక్క ఆశ ఫలించింది. ప్రభు చెప్పాడు, ఆశ గల ప్రాణము దేవుడు తృప్తిపరుస్తాడు. కనుక దేవులరా, మనసు చేత రాజుగా చేయబడ్డాడు. దేవుని దృష్టిలో యోగుడుగా ఉన్నాడు కానీ మనసు చేత రాజుగా పిలవబడలేదు. దేవుడు మనకిచ్చే రెండు ఆశీర్వదిస్తాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదిస్తాడు. ఆత్మరక్షణ అది దావీదుకు మొట్టమొదటిగా ఇచ్చాడు. రెండో చెప్పండి, భౌతిక సంబంధమైన ఆశీర్వాది రాజుగా చేయబడ్డాడు. ఎంత గొప్ప ఆశీర్వాదకరం. ప్రభు నమ్ముకు రెండు ఆశీర్వాదాలు ఉంటాయి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకుంటావు, భౌతిక సంబంధ ఆశీర్వాదాలు ప్రభు ఇస్తాడు. అటు వాక్యం దేవుడు దీవించి ఆశీర్వించిన కాక. అందరూ ప్రభువులో పాల్పొందాం. మోకరించండి, అందరూ మోకరించాలా. ఇటు చూద్దండి. ప్రభు యొక్క బల ప్రశస్తమైనది, మనం పరీక్షించుకోవాలి కాబట్టి యోగమితో పాల్పొందుట కొరకై ఈ చెప్పిన మాట తలపోసుకు అవును ప్రభువా, నా జీవితంలో తండ్రి నన్ను అభిషేకించావు తండ్రి, నన్ను అభిషేకించావు తండ్రి. ప్రభువా ఆశీర్వాదంగా వారసుగా వచ్చేవా. దావీదును అభిషేకించిన దేవా, దావీదుకు అనుగ్రహించిన పవిత్ర వరము నాకు దయచేవా. వాడిని అపేక్షించిన కొరకే నీ ఎద్దకు వచ్చిన వాడిగా ఉన్నానయ్యా. ఓసారి నన్ను జ్ఞాపకం చేసుకో. దావీదు హెబ్రోనుకు తీసుకొచ్చావు తండ్రి. ప్రభువా ఆశీర్వించావు తండ్రి. మమ్మల్ని బేతేలు తీసుకొచ్చావు తండ్రి. మాకు దీవెనకరంగా సిద్ధపరచేయమని ప్రార్థన చేసుకుందాం. అటు కృప దేవునికి దయచేయను గాక. మోకరించండి.
ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, కృపగల మా దేవ, నమ్మదగిన దేవుడా, భూమి ఆకాశం సృష్టించిన మహాదేవ, స్తోత్రం తెలియజేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తను అప్పుడు రాత్రి ఒకటి ఎత్తుకొని చేయించి దాన్ని విరిచి, ఇది మీ కొరకే నా శరీరం సెలవిచ్చాం. ప్రభువుల్లో పాల్పొందుతున్న ప్రతి ఒక్క బిడ్డ యోగ్యమైన రీతిలో పాల్పొందడం కొరకే సిద్ధపరచేతండి. దావీదు ప్రభువా యోగ్యమైన రీతిలో పాల్పొందాడు, ఆశ్రయించబడ్డాడు, పవిత్రమైన వరం సంపాదించుకున్నాడు. తండ్రి, మా జీవితంలో కూడా ప్రభువా అటు రీతిగా జీవితం మాకు దయచేయం కోరుతున్నాం. ఎవరైతే ప్రభువా మా విమర్శించిన వాడు నీవే తండ్రి, సహాయం చేయని కోరుతున్నాం తండ్రి. ప్రభువా మా చేతులు పరిశుద్ధపరచండి, మా హృదయాన్ని పరిశుద్ధపరచండి. మేము ఆత్మ జ్ఞానం కలిగిన వారుగా ఉండి, ఆత్మనేత్రం కలిగిన వారుగా ఉండి సేవించే భాగ్యం మాకు దయచేయం కోరుతూ, ఈ పాత్ర మాకు ఆరోగ్యకరంగా అదేవిధంగా ఆత్మీయంగా ఎదుటకు సహాయం చేయం కోరుతూ, నువ్వు నిజమైన దేవుడవు ప్రభువా, లోకరక్షణ గుర్తు సహాయం చేయం కోరుతుంది. ఈ పాత్రను దీవించి ఆశ్రయించమని ఒక శరీరం సెలవిచ్చావు తండ్రి. నలగొట్టబడిన శరీరం ప్రభువా, అవమానపరచబడిన శరీరం తండ్రి, క్రయం చెల్లించిన శరీరం తండ్రి ప్రభువా, ఇది నిజమైన ఆహారం సెలవిచ్చా ప్రభువా. నన్ను తినువాడు నా మూలంగా జీవించడం సెలవిచ్చా ప్రభువా. కనుక ప్రభువా, నీ కాపుద జీవవృక్షమ పొలంలో పాల్పొందే గొప్ప భాగ్యం మాకు అనుగ్రహిస్తుంది. వందం తెలియజేస్తుంది. సమస్తం ప్రభువాన్ని చెగబగించుకుంటూ ఈ పాత దీవించి ఆశ్రయించమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీ కుడి హస్తాన్ని అందరికి కనబడే విధంగా చూపించండి. రెండు బ్రదర్స్ తొందర లేట్ అవుతుంది. ప్రార్థన చేసుకొని తీసుకోవాలి. దేవుడరా, ఇప్పుడు చెప్పిన వాక్యంలో దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో అది జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు నీకు అనుగ్రహించిన మీ కుడి హస్తాన్ని చూపించండి. మీ కుడి హస్తాన్ని కనబడే విధంగా చూపించండి. సోహరి మీ వద్దకు ప్రభు యొక్క శరీరము తీసుకొని రాబడుతుంది. ప్రార్థన చేసుకొని తీసుకోవాలా. ప్రభువులో పాల్పొందేటప్పుడు ఇటు అటు చూడవద్దు. కుడి పక్కన కానీ ఎడమ పక్కన కానీ చూడవద్దు దయచేసి. ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ప్రభు యొక్క బల్ల పవిత్రంగా తీసుకోవాలా దేవుళ్ళరా. ఇంకెవరు ఉండరా? బాప్తీసం తీసుకున్న వాళ్ళు తీసుకోవాలా. ప్రభు రక్తం గుర్తుగా ద్రాక్ష ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, కృపగల మా దేవ, నమ్మదగిన దేవుడా, భూమి ఆకాశం సృష్టించిన మా దేవ స్తోత్రం తండ్రి. ఆ ప్రకారమే భోజనం ఇమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన సేవించా ప్రభువుల్లో పాలు పొందుతున్న ప్రతి ఒక్క బిడ్డన యోగ్యం రీతిలో పాలు పొందే భాగ్యం తెచ్చాను. ఏసు రక్తం ప్రతి పాపం నుండి మన పవిత్రగా చేస్తున్న విధానం బట్టి స్తోత్రం ప్రభావం. అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తం సేవించాం కనుక యోగ్యం రీతిలో పాలు పొంది ఆత్మ పరిపూర్ణంగా సిద్ధపరిచాను. దావీదుకు అనుగ్రహించిన శాశ్వతమైన కృప, శాశ్వతమైన సంతోషం, శాశ్వతమైన నెమ్మది, శాశ్వతమైన సన్నిధి
ప్రభా అనుగ్రహిస్తున్నందుకే వందం తెలియజేస్తుంది. అటు కృపగా జీవితం మాకు దయచేయమని కొడుతున్నాం ప్రభా. ప్రభులో బలపడి స్థిరపడిన సేవించే భాగ్యం మాకందరికి దయచేయమని, ఈ పాత్రను పరిశుద్ధపరచమని, యోగ్య విధిలో పాల్పొంది మాకందరికీ నీ కాపుదల నింపమని, పరీక్షించుకుని దేవునికి లోకానికి దూరంగా దేవునికి సమీపస్తులుగా ప్రభువా క్రీస్తుకు దాసులుగా ఉండే భాగ్యం మాకందరికి దయచేయమని క్రీస్తు యేసు పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ కుడి హస్తాన్ని అందరికి కనబడే విధంగా చూపించండి. మీ కుడి హస్తాన్ని అందరికి కనబడే చూపించండి. మీ చేతి చూపించండి. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలేలా పాపికాశ్రయబీచును, నీ రక్తధారలేలా పాపికాశ్రయబీచును. పరిశుద్ధ తండ్రి పాపిని పడిగి పవిత్ర పరచము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచము. రక్తమే నీ రక్తమే నన్ను ధీకరించు, నీ రక్తమే నా బలము, నశించు వారికి నీ సిలువ వేరేతనముగాయున్నది, నశించు వారికి నీ సిలువ వేరేతనముగాయున్నది, రక్షింపబడుచున్ ఉన్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి ఉన్నది. నీ రక్తమే నన్ను ధీకరించు, నీ రక్తమే నా బలము. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమగా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, కృపగల మా దేవ, నమ్మదగిన దేవుడా, స్తోత్రం తండ్రి. ప్రభువా, బలిపీఠమునకు మందసమునకు మధ్య యాజకుడు పరిచయం చేసినప్పుడు తండ్రి కన్నీరు కార్చిన యెహోవా వారి ఎలా జాలి చేసు స్థలం సేవించారు. ఇది యెహోవా గద్దె స్థలం ప్రభువా, సమయస్థ స్థలంలో ఉన్నాం. కృపాసందుకు వచ్చి ఉన్న జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఎంత గొప్ప దేవుడు అంటే నమ్మదగిన వాడుగా ఉండవు, నూతన కాపు నింపేవాడుగా ఉండవు. ఇంతవరకు నేను ఎంతో సహాయం చేశాను. ఆరాధన వర్తమానంలో ప్రభువుల వర్తం నడిపించినందుకే వందం తెలియజేస్తున్నాం. నీ కృపావాస్త చేత మీరే కాచి కాపాడినందుకే వందం తెలియజేస్తున్నాం. తల వంచిన